హాయ్ అండి, అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. సో రాత్రి ఇల్లంతా క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఓపిక లేదు అసలు. అలానే పడుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచి సామాన్లన్నీ కడిగి చెత్తతో ఇల్లంతా తుడిచి తలస్నానం చేసుకునేసరికి టైం అయింది. ఇంకా సో మనం ఫస్ట్ స్టవ్ పూదించుకోవాలి కదా, ఆ పూదించుకొని పాలు పొంగించుకొని తర్వాత మాట్లాడదాం, ఓకేనా? పసుపు బొట్టు పెట్టుకోవాలి కదా మనం ఫస్ట్. సో స్టవ్కి ఇలా పూజించుకొని చాలామంది ముగ్గేస్తారు, బట్ నేను అదంతా ఏం వెయ్యను, ఇలా పూజించుకుంటాను అంతే. ఎలాగో పసుపు అంటుకున్నాను కదా చేతులకి, సో కలశం చెంబుకు కూడా పెట్టేస్తాను. మేము కలశం ఏం పెట్టుకోను, కానీ దేవుని మందిరంలో మంచినీళ్ళు పెట్టాలంటారు కదా, దానికి మాత్రం ఇలా పసుపు కుంకుమ పెట్టుకుంటాను అనమాట. ఒక 5 బొట్లు పెడతాను ఇలాగా. అది హారతి ప్లేట్ కొంచెం పెడతాను. ఇవి దీపపు కుందులు ఇందాకే కడిగి పెట్టాను. ఈ ప్రెగ్నెన్సీలో శారీ కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు. చాలామందికి అలవాటు ఉంటుంది కానీ నాకు శారీ అలవాటే తక్కువ, అదన్నమాట. ఇది పరమాన్నం ఉండే గిన్నె, దీనికి కూడా మనము పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి. పాలు పోసుకున్నాం ఫస్ట్. రథసప్తమి రోజు పాలు పొంగిస్తే చాలా మంచిది. ఆ చేసే ప్రసాదాన్ని చెరుకుగడతో తిప్పి ప్రసాదం చేస్తారు. నా దగ్గర ప్రజెంట్ చెరుకుగడ లేదు కాబట్టి నేను గరిటెతోనే చేస్తున్నాను అనమాట. పాలు పొంగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు మనం బెల్లం చితక్కొట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిక్సీలో చక్కెర, కొంచెం సోంపు అండ్ ఒలిచిన యాలుకలు వేసి మిక్సీ పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అంటే యాలుకలు అంత ఇదిగా మెదగవు కాబట్టి షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెదిగిపోయింది కదా, మెత్తగా ఉడికిపోయింది కాబట్టి రైస్ పాలల్లో బెల్లము అవన్నీ యాడ్ చేసుకుంటాము. విరగదండి, టెన్షన్ పడద్దు, ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోండి. ప్రసాదం అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన పని అగ్నిదేవునికి ప్రసాదాన్ని నివేదించాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అగ్నిదేవునికి నివేదించిన తర్వాతనే మిగతా దేవుళ్ళకి మనం ప్రసాదం అనేది నైవేద్యంగా పెట్టాలన్నమాట. రథసప్తమి రోజు ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఇది. అయిపోయిందండి. ఇందాక మనం బెల్లం ప్రసాదం వండుకున్నాం కదా, ఇప్పుడు దేవుడికి పూజ చేసుకుందాం అనమాట. స్వామివారికి పూజ చేసేటప్పుడు జుట్టుని ఇలా ముడి వేసుకొని పూజ చేయాలంట. నేను ఈ మధ్య నేర్చుకున్నాను. అంటే టవల్తో చేస్తాం కదా మనం, టవల్తో చేయకూడదంట. సో ఇప్పుడు మనం పూజలోకి వెళ్ళిపోదాం. ఇలా బొచ్చున్న టెంకాయి దేవుని గుళ్ళో పెడితే మంచిదంటారు. చాలామందికి కలశం ఉంటుంది కాబట్టి పెట్టుకుంటారు. నేను కలశం పెట్టుకోవట్లేదు కాబట్టి అలా ఊరికే పెట్టేశాను. తర్వాత చెమ్ముతో నీళ్లు పెట్టుకోవాలంట, దానికి పసుపు కుంకుమ పెట్టి సైడ్లో పెట్టుకున్నాను. ఇందాక మనం స్వామివారికి చేసుకున్న ప్రసాదం ఇక్కడ నివేదిస్తున్నాను.
చాలామంది చిక్కుడుగాయలతో రథం చేస్తారండి రథసప్తమి రోజు. అది మా ఇంట్లో ఎప్పుడూ చేయలేదు కాబట్టి నేను ఆ ఆచారాన్ని పాటించలేదు. అండ్ ఈ పూజ గదిలో కూర్చున్నప్పుడే నుదుటిన బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ గంధంతో పటాలన్నిటికీ బొట్లు పెట్టి వాటిని ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకొని బొట్టు పెట్టి పువ్వులు పెట్టి అలంకరించాను. వీడియో లెంత్ అవుతుందని నేను చూపించలేదు అంతే. నాకు వచ్చిన విధంగా పూజ చేసుకున్నాను. ప్లీజ్ నెగిటివ్గా కామెంట్ చేయొద్దు. 7 జిల్లేడాకుల్ని నీట్గా కడిగి పసుపు కుంకుమ గంధం పెట్టి అలంకరించుకొని మధ్యలో ప్రసాదం పెట్టి దేవుడి దగ్గర నివేదించానన్నమాట. స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ పాపకి స్నానం చేస్తున్నా. స్పెషల్ డేస్లో నేను ఇలాగే పాపకి కుంకుమ పెట్టి తల మీద ఆయిల్ తోటి మర్దన చేసి తర్వాత నేను తల స్నానం చేయిస్తాను. ప్రతి పండగకి ఇలానే చేస్తానండి. నార్మల్గా హెడ్ బాత్ అయితే చేయించను. అండ్ ఈరోజు రథసప్తమి కాబట్టి తల మీద 3 జిల్లేడాకులు ఇటుపక్క అటుపక్క భుజం మీద అటొకటి ఇటొకటి కాళ్ళ మీద ఇటొకటి అటొకటి మొత్తం 7 జిల్లేడాకులు పెట్టి తనకి తలస్నానం అయితే చేయించానమాట. బాబు ఊర్లో ఉన్నాడు కాబట్టి పాప ఒక్కటే ఉంది నా దగ్గర. సో పాపకి ఇలా చేయించాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు చేయించేది. సో నేను నా బిడ్డలకి ఫాలో అవుతున్నా. ఇది మన ట్రెడిషన్ అంట. స్నానం అయిపోయాక పాపకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బ్రోకలీ పరాటా చేశాను, కొబ్బరి చట్నీ చేశాను. షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ చెక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పాప తెలియక ఉసిరికాయ తిన్నదండి. తినకూడదమ్మా. సప్తమి తిథి ఉన్నప్పుడు కానీ సూర్యభగవానుడికి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ సూర్యభగవానుడికి పూజ చేసేటప్పుడు కానీ ఉసిరికాయ తినడము ఉసిరికాయ నివేదించడం లాంటివి చేయకూడదు. ఎందుకు అంటే ఆయనకి ఇష్టం ఉండదు ఉసిరికాయ కాబట్టి అని చెప్పాను. నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్లోకి నూనెంకాయ చేశాను రైస్ తోటి. అది కూడా బాగుంది. అది కూడా వీడియో అప్లోడ్ చేశాను. అది కూడా చూడండి. సాయంత్రం నేను కొంచెం టీ తాగాను. మా వాళ్ళు శనగ చెట్టు తెచ్చుకొని పీక్కుంటున్నారు. వాటిని సాల్ట్ వేసి వేపాలంట. లోపల గ్రీన్ కలర్లో ఉంటాయి. మనం నార్మల్గా ఉడకబెట్టుకునే శనగలే. కానీ ఆ చెట్లు నేను ఎప్పుడు చూడలేదండి పెళ్ళికి ముందు. నా పెళ్ళైన తర్వాత పూనాలో అమ్ముతుంటే చూశాను. అవి కట్టొచ్చి 20 రూపాయలు. పర్లేదు, బాగానే ఉంటాయి. టేస్ట్ పచ్చివి కూడా తినొచ్చు. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.